జూలై 4న ఒక స్కావెంజర్, దళిత స్కావెంజర్ మొత్తం బాడీ అంతా ముసుగేసుకొని, నల్లటి ముసుగేసుకొని కొద్దిమంది లాయర్లతో కలిసి బెల్తంగడి పోలీస్ స్టేషన్‌కి వచ్చాడు. ఆ బెల్తంగడి పోలీస్ స్టేషన్ అనేది ధర్మస్థలాలో ఉంటది. సో, ఆ పోలీస్ స్టేషన్‌కి ఒక బ్యాగ్ తీసుకొచ్చాడు. ఆ బ్యాగ్‌లో కొన్ని ఎముకలు గూడా ఉన్నాయి. అందులో వాళ్ళకి ఒక కంప్లెయింట్ ఇచ్చాడు. లాయర్లు సిస్టమేటిక్‌గా రాసిన కంప్లెయింట్ అది. అందులో అతనేం చెప్పారంటే 94 నుంచి 2000 ఆహ్ 95 నుంచి 2014 వరకు 19 ఇయర్స్ పాటు నేను అనేక వందల మంది మహిళలు, బాలికల శవాలు పూడ్చిపెట్టాను. మొదట్లో అవి ఆత్మహత్యలకు సంబంధించిన శవాలని నాకు పోలీసులు చెప్పారు. కానీ తర్వాత వాళ్ళ శరీరాల మీద గాయాలు కనబడ్డాయి. కొంతమందిని గొంతు కోసినట్టుంది, కొంతమందికి యాసిడ్ పోసినట్టుంది, కొంతమందిని కుర్చీలో కూర్చోబెట్టి కట్టేసి టార్చర్ చేసినట్టుగా కూడా ఉన్నాయి. అందులో చాలామంది బాలికలు కూడా ఉన్నారు. సో, నేను దీన్ని వ్యతిరేకించినప్పుడు నేను పోడ్చను, ఇదంతా పోలీసుల పర్మిషన్ లేకుండా చేయను అని చెప్పాను. నా సూపర్వైజర్లు నన్ను బెదిరించారు. నిన్ను కూడా ఇలాగే ముక్కలు చేసి ఇక్కడ పూడ్చేస్తా ఉన్నారు. సో, దీన్ని పరిశీలించండి. నాకు ఈ 11 ఏళ్ల తర్వాత ఎందుకొచ్చానంటే, నాకు ఇదొక నైట్ మేర్ లాగా అయిపోయింది. నిద్ర పట్టట్లేదు. సో, పాపభీతితో నేను వచ్చాననేది ఒక అంశం అయితే, రెండో అంశం మా చెల్లెల కూతురు మీద అత్యాచార ప్రయత్నం జరిగింది. అప్పుడు వాళ్ళు ఎంత ట్రామాకు గురయ్యారో చూశాను. సో, అది కూడా నన్ను పూరుకొల్పిందని చెప్పాడు. దీంతో వాళ్ళు అసలేమి కేసుని పట్టించుకోలేదు. అయితే 10థ్ మేజిస్ట్రేట్ దగ్గరికి 164 సిఆర్పిసి, 183 బిఎన్ఎస్ఎస్ భారతీయ నాగరిక సురక్షా సంహిత దీని కింద వాంగ్మూలం ఇప్పించారు. ఇప్పించిన తర్వాత కూడా వాళ్ళు పట్టించుకోలేదు. మెల్లగా మీడియా అటెన్షన్ ఇవన్నీ పెరిగాయి. దాని తర్వాత 20థ్న సిద్ధరామయ్య ప్రభుత్వం సిట్ వేసింది. ఆ సిట్టు ఒక డీజీపీ ఆధ్వర్యంలో వేసింది. సిట్టు రంగంలో దిగింది. 28థ్న తవ్వకాలు మొదలుపెట్టారు. అంతవరకు ఏంటంటే మిగతా వాళ్ళ పేపర్ వర్క్, ప్రొసీజర్ అవన్నీ ఫాలో అయ్యి 28థ్న వాళ్ళు మొత్తం 13 స్పాట్లని ఇతను చూపిస్తే 13 స్పాట్లు ముందుగా మార్క్ చేసుకున్నారు. మార్క్ చేసుకున్న తర్వాత అక్కడ కాపలాలు అవన్నీ పెట్టుకొని ఒక సిస్టమేటిక్గా రెవెన్యూ అధికారులు, పంచాయతీ అధికారులు, ఫారెస్ట్ ఏరియా కాబట్టి ఫారెస్ట్ అధికారులు వీళ్ళందరితో సమన్వయంతో ఫోరెన్సిక్ టీము ఇవన్నీ ఒక సిస్టమేటిక్గా వాళ్ళు ఆర్గనైజ్డ్గా చేయడం మొదలుపెట్టారు. సో, మనకి 5 వరకు ఎక్కడ కూడా బయటపడలేదు. 6వ స్పాట్లో కొన్ని ఎముకలు బయటపడ్డాయి. 5వ స్పాట్లో ఒక రెడ్ రవిక, ఒక ఏటీఎం కార్డు, ఒక ఐడెంటిటీ కార్డు, తర్వాత ఒక పాన్ కార్డు ఇవి బయటకు వచ్చాయి. ఈ 6వ దాంట్లో కొన్ని 25 ఎముకలు బయటకు వచ్చాయి. వాటిని ఫోరెన్సిక్ సైన్స్లోకి పంపించారు. అయితే ఇది ఆడమ్మగా నేను చెప్పలేను అన్నాడు ఒక డాక్టర్ అన్న వార్తలు వచ్చాయి. ఆ తర్వాత 6 అయినాక 7, 8, 9, 10 ఏమీ దొరకలేదు. అసలు ఏమీ లేదా, ఇతను అబద్ధం చెప్తున్నాడా, లేకపోతే ఇతను బెదిరించారా? ఎందుకంటే ఒక సిట్ ఇన్స్పెక్టర్ ఇతను బెదిరించాడని కూడా వార్తలు వచ్చాయి. ఈ లోపల అక్కడున్న ఒక యాక్టివిస్టులు చాలామంది దీనికి సపోర్ట్గా బయలుదేరారు. అందులో ఒక యాక్టివిస్టు ఆర్టీఐ తరపున ఒక పిటిషన్ వేశాడు ఆ బెల్తంగడి పోలీస్ స్టేషన్లో. వాళ్ళు దాదాపు 10 ఏళ్లలో 251 మంది ఆత్మహత్యలు చేసుకున్నట్టుగా వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. అందులో 49 మంది గుడి చుట్టూ ఉన్న లాడ్జిల్లోనే ఆత్మహత్యలు చేసుకున్నట్టు వచ్చింది. అందులో 96 మంది మహిళలు ఉన్నారు ఈ 251 మందిలో. సో, వీళ్ళ రికార్డ్స్ అవన్నీ కూడా మాయం చేశారని ఒక వార్త బయటకు వచ్చింది. అయితే ఇప్పుడు నిన్న 7వ రోజు దీనికి సంబంధించి 11వ ఇది నిన్న తవ్వారు. అందులో మళ్ళీ చాలా ఎముకలు దొరికాయని చెప్తున్నారు. ఒక పెద్ద బకెట్ని సీల్ చేసి తీసుకుపోతున్న విజువల్స్ కూడా మనకు కనబడుతున్నాయి. ఇవి ఖచ్చితంగా మహిళలే అని చెప్తున్నారు. ఎందుకంటే ఒక చీర తాలూకా రిమైండ్స్ కూడా అక్కడ ఉన్నాయన్నమాట. ఆ పీలికలు చీరది అనేది కూడా తెలుస్తుంది. సో, ఒక మహిళ శారీ కట్టుకున్న ఒక మహిళది బాడీ అయిండొచ్చు అనేది అంటున్నారు. సో, ఇతను చెప్తున్నవి వాస్తవమే. ఎందుకంటే ఇప్పుడు దొరకపోవడానికి 2 కారణాలు ఉండొచ్చు, లేకపోతే 3 కారణాలు ఉండొచ్చు. ఒకటి, ఇతను కన్ఫ్యూజ్ అయి ఉండొచ్చు 11 ఏళ్ల తర్వాత కాబట్టి. 2 ఇతను బెదిరించడం వల్ల ఎక్కువగా చూపించలేకపోతున్నాడని డౌట్ వచ్చింది. 3 ఇది గ్యాప్ వచ్చింది కాబట్టి ఇతను 4వ తేదీ కంప్లైంట్ ఇస్తే 28వ తేదీ స్టార్ట్ చేశారు. ఈ గ్యాప్లో కొంతమంది ఆ శవాల్ని క్లీన్ చేసేసి ఆ ఎముకలను అవన్నీ తవ్వి క్లీన్ చేసే అవకాశం కూడా ఉంది. కాకపోతే వందల శవాలు అంటున్నాడు. అదే ఇప్పుడు కన్ఫ్యూజ్గా ఉంది.
సో ఏదేమైనా ఇతను చూపించిన చోట్ల అంటే ఇప్పటివరకు 11 స్పాట్లు తవ్వితే 2 చోట్ల కనపడడం అంటే కొద్దిగా ప్రోగ్రెస్ ఉన్నట్టుగానే అర్థం చేసుకోవచ్చు. ఇక కొత్త అంశం ఏందంటే, కొత్తగా ఇంకొక వ్యక్తి వచ్చి నేను గూడా శవాలను చూశాను అని జెప్పి ఒక పర్టిక్యులర్ శవం గురించి అతను మాట్లాడుతున్నాడు. అతని పేరు జయంత్. అతను గూడా ఆర్‌టీఐ యాక్టివిస్టు. అతను ఇంతకుముందు గూడా అనేక సామాజిక అంశాలకు సంబంధించి ఆర్‌టీఐ తరపున అతను పిటిషన్‌లేయడం, సమాచారం రప్పించడం, దాన్ని బయట పెట్టడం అనేది అతను చేస్తున్నాడు. సో, ఈ జయంత్ అనే వ్యక్తి మీడియాతో మాట్లాడుతున్నాడు కన్నడలో. నేను గూడా విన్నాను. సో, ఆయనేం జెప్తున్నాడంటే, నేను 2003లో ఇక్కడికి వచ్చాను. కొంతకాలం ఉన్నాను. అప్పుడు అడవిలో నేను ట్రెక్కింగ్‌కెళ్ళినప్పుడు ఒక మహిళ శవం నాకు కనబడింది. నేను పోలీసులకి ఇన్ఫార్మ్ చేశాను. కానీ ఎవరు రాలేదు. నేను మళ్ళీ ఒక 1 వీక్ తర్వాతెళ్తే 1 వీక్ వరకది అక్కడే కుళ్ళిపోయిన పరిస్థితిలో ఉంది. ఆ తర్వాత ఇన్స్‌పెక్టర్ వచ్చి దాన్ని అక్కడే ఖననం చేసేశాడు. అతను మామూలుగా అయితే ఆ బాడీ ఫోటోలు తీసి, ఫోటోల్ని అన్ని స్టేషన్‌లకి పంపించాలి. ఇది ఎవరిదని ప్రకటించాలి. దాని తర్వాత ఇక్కడ పంచనామా చేయాలి శవం దగ్గర. దాని తర్వాత తీసుకెళ్ళి పోస్ట్‌మార్టం చేయాలి. ఈ ప్రొసీజర్ ఏది కూడా అతను ఫాలో కాలేదు. ఫాలో కాకుండా దాన్ని రహస్యంగా పూడ్చడం, అడవి లోపల తీసుకెళ్ళి పూడ్చేశారు. సో, దీని మీద నేను అసలు ఈ శవం ఎవరిది? ఆ టైంలో అసలు అన్‌న్యాచురల్ డెత్ ఎన్ని జరిగాయని ఆర్‌టీఐ కింద వేస్తే నాకు బెల్తంగడి పోలీసులు రిప్లై ఇచ్చాడు. అదేందంటే 15 ఇయర్స్ పాటు ఉన్న రికార్డులన్నిటిని మేము ధ్వంసం చేసేసాము. మాకు జనరల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఈ ఆదేశాలొచ్చాయి. ధ్వంసం చేసామని నాకు రిప్లై ఇచ్చారు. సో, 15 ఇయర్స్ పాటు ఉన్న అన్‌న్యాచురల్ డెత్స్‌ని ధ్వంసం చేస్తే ఇంకా దీంట్లో అనుమానించాల్సింది క్లియర్‌గా ఉంది. అవి ఎవరు అన్‌న్యాచురల్ డెత్ అంటేనే వాటికి రికార్డులంతా ఉండాలి. ఎందుకంటే అన్‌న్యాచురల్ డెత్ కూడా ఎవరో మనుషులు కదా వాళ్ళు. ఆ మనుషుల తాలూకు ఫ్యామిలీసు, బంధువులు ఎక్కడ ఉండొచ్చు. ఎందుకంటే ఈ గుడికి నలువైపుల దేశం నలువైపుల నుంచి సంవత్సరానికి 1,00,00,000 మంది భక్తులు వస్తారు. ముఖ్యంగా కేరళ నుంచి ఎక్కువ వస్తారు. సో, అలాంటప్పుడు వాళ్ళు పర్స్యూ చేయలేకపోవచ్చు. ఇప్పుడు చాలామంది నాకు తెలిసిన ఒక అబ్బాయి అక్కడ మన హిమాలయాల దగ్గర చనిపోతే వీళ్ళు వెళ్ళలేదసలు. వెళ్ళలేదు, కంప్లెయింట్ ఇయ్యలేదు, ఏం లేదు. అక్కడ చనిపోవడం గొప్ప కార్యమో, ఎందుకంటే అది దైవ ప్రదేశం. అక్కడ చనిపోతే అంతకంటే గొప్పేముందనుకోని ఇక్కడేవో వాళ్ళు కార్యక్రమాలు చేసుకున్నారు తప్ప బాడీ క్లెయిమ్ గానీ, అక్కడికెళ్ళడం గానీ ఏమి చేయలేదు. అలాగే చాలామంది అనుకోవచ్చు ధర్మస్థల్లో చనిపోతే అంతకంటే గొప్పదేముంది అనుకోని బాడీ క్లెయిమ్ చేయకపోవచ్చు అప్పుడు. లేదా భయపడి క్లెయిమ్ చేయలేకపోవచ్చు. ఇప్పుడు క్లెయిమ్ చేయడానికి ముందుకు రావచ్చు. ఇప్పుడు మెల్లమెల్లగా వస్తున్నారు. ఆల్రెడీ వేదవల్లి, పద్మలత, సౌజన్య, అనన్య భట్ ఈ నలుగురు మిస్ అయ్యారనేది నలుగురు ఫ్యామిలీలకు సంబంధించిన ఈ అమ్మాయిలకు సంబంధించిన వాళ్ళు వచ్చారు. ప్లస్ ఇతను చూసిన అమ్మాయి కూడా మహిళ కాదు. అది 13 ఏళ్ల నుంచి 15 ఏళ్ల వరకు బాలిక అనేది కూడా ఈ జయంత్ అనే వ్యక్తి చెప్తున్నాడు. అంటే క్లియర్‌గా ఇవాళ అందరూ అక్కడ ఆల్ పార్టీలకు, ఆల్ భావజాలాలకు సంబంధించిన వ్యక్తులు అక్కడ దీనికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. ధర్మస్థల్లో అన్యాయాలు జరుగుతున్నాయని. ఈ దీనికి కారణం ఏంటంటే ఆ ధర్మస్థల అనేది 800 ఏళ్ల శైవ టెంపుల్. శ్రీ మంజునాథ స్వామి ఉంటాడక్కడ. సో, దీంట్లో వైష్ణవ పూజారులు ఉంటే గుడిని నిర్వహించేది జైన మతానికి సంబంధించిన పవర్‌ఫుల్ వ్యక్తులు. వీరేంద్ర హెగ్డే బీజేపీ రాజ్యసభ సభ్యుడు. ఆయన పేరు కూడా ఎవరు చెప్పట్లేదు. ఎందుకంటే వీళ్ళు కోర్టుకెళ్ళి గ్యాగ్ ఆర్డర్ తెచ్చారు. తమ పేర్లు ఎక్కడ బయటికి రావద్దని. తమ పేర్లున్న వీడియోలన్నిటిని దాదాపు 9,000 వీడియోలని, 9,000 పోస్టుల్ని వాళ్ళు డిలీట్ చేయించగలిగారు. దీని మీద మీడియా కూడా దీనికి వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టు కూడా వాళ్ళ తరపునే నిలబడింది. గ్యాగ్ ఆర్డర్‌ని రిమూవ్ చేయడానికి సుప్రీంకోర్టు కూడా ఒప్పుకోలేదు. సో, అట్లాగే మనం మొన్న కూడా చెప్పుకున్నాము. లంకేష్ పత్రికలో కవర్ పేజీ కథనం దీని మీద వచ్చినప్పుడు అప్పట్లో ధర్మస్థల మాఫియా అని హెడ్డింగ్ పెట్టి వచ్చినప్పుడు ఆ రాసిన అతన్ని కూడా ఉరితీసి చంపేశారు. ఆ తర్వాత గౌరీ లంకేష్‌ని కూడా 2017లో కాల్చి చంపేశారు.